హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు అది తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, 10వ తరగతి అర్హతతోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ మరియు ఎవరైతే అభ్యర్థులు 10వ తరగతి అర్హతతోని నెలకు 80,000 నుండి 1,00,000 రూపాయల వరకు జీతం తీసుకోవాలి అండ్ దేశ సేవ చేయాలి అని ఎవరైతే అభ్యర్థులు అనుకుంటున్నారో వారందరికీ ఒక బెస్ట్ ఆప్షన్, ఒక బెస్ట్ నోటిఫికేషన్ అనేది మనకి 2026 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు, అంటే డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మనకి అప్లై చేసుకునే ఛాన్స్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డ్ అనేది మనకి అవకాశం కల్పించింది. సో ఇందులో భాగంగా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కంప్లీట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్లో ఏముంది, ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, ఎగ్జామ్ డేట్స్ కానివ్వండి, అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ ఎవరైతే అభ్యర్థులు స్పెషల్లీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా నా ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకు ఈ నోటీసులో ఏముందంటే, కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రెఫెల్మెన్ జీడీ ఇన్ అస్సాం రెఫెల్స్ ఎగ్జామినేషన్ 2026. అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మనకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైతే అభ్యర్థులు లాస్ట్ 31 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది, 31 నైట్ 11 PM వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఎవరైతే అభ్యర్థులు ఫీ పేమెంట్ లేట్, లైక్ 31 రోజు మీకు ఏదైనా ఫీ పేమెంట్ డిలే కానీ నెట్వర్క్ ఇష్యూ కానీ వస్తే మనము 31 వరకు అప్లై చేసుకున్నా కానీ జనవరి 1 రోజు మనం ఫీ పేమెంట్ చేసుకునే అవకాశం అనేది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డ్ అనేది కల్పించడం జరిగింది. అండ్ ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు 1కి 10 సార్లు చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్ మీ 10th మెమోలో మీ నేమ్ ఎలా ఉందో అలా ఎంట్రీ చేయండి. మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ 1కి 10 సార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా మిస్టేక్ పడినా కానీ మనకి లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇబ్బంది అవుతుంది. సో ఇన్ కేస్ ఎవరైతే అభ్యర్థులు తెలిసి తెలియక మిస్టేక్ చేస్తుంటారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ కూడా కనిపించింది. జనవరి 8వ తారీఖు నుండి 10 తారీఖు వరకు ఈ 2 రోజులు మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎడిట్ ఆప్షన్ అంటే మనకి నార్మల్గా 200 రూపీస్ పేమెంట్ చేసి మనం ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలి. సో ఎందుకు అంత మనీ వేస్ట్, అలా కాకుండా 1కి 2 సార్లు ఆలోచించి అప్లై చేయండి. ఈచ్ స్పెల్లింగ్ టు స్పెల్లింగ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ స్పెల్లింగ్ టు స్పెల్లింగ్ చెక్ చేసుకొని, లెటర్ టు లెటర్ చెక్ చేసుకొని అప్లై చేయండి. అండ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో ఎప్పుడైనా ఉండొచ్చు. ఇది టెంటేటివ్ మాత్రమే. నా నా ఆలోచన ప్రకారం మీకు గన్ షాట్ మార్చ్లో మీకు ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే 2024 నోటిఫికేషన్ చూసుకుంటే ఆ నోటిఫికేషన్లో మనకు వచ్చిన వేకెన్సీస్ సేమ్ 25,000 వచ్చినాయి. ఎగ్జామ్ రాసిన తర్వాత 24,000 పోస్టులు ఏమో పెరిగినాయి. 46,617 పోస్టులకు గాను నోటిఫికేషను సేమ్ ఇదే డిసెంబర్ మంత్లో రిలీజ్ చేస్తే మనకి ఎగ్జామినేషన్ చూసుకుంటే సంథింగ్ ఫిబ్రవరి 20 నుండి మార్చ్ 25 వరకు ఏమో కండక్ట్ చేసినాడు, లైక్ అలా. సో ఇప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాడు. కంపల్సరీ మీకు గన్ షాట్గా మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చ్
వీలుంటే మార్చ్ స్టార్టింగ్లో ఉంటాయి, లేదంటే మార్చ్ ఎండింగ్ నుండి ఏప్రిల్ స్టార్టింగ్ వరకు మీ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లక్ష్యంగా పెట్టుకొని ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అన్నట్టుగా భావించి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎవరైతే అభ్యర్థులు రీసెంట్గా 2025కు నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సిబిటి 1 క్లియర్ చేయలేకపోయారో, అండ్ ఎవరైతే అభ్యర్థులు గ్రౌండ్ ఫెయిల్ అయ్యారో, అండ్ ఎవరైతే అభ్యర్థులు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్లో లైక్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి మళ్ళీ మీ ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేసి ఈ నోటిఫికేషన్లో ఎట్టి పరిస్థితుల్లో గెట్ ఇన్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క స్టేజెస్ చూసుకుంటే మనకు ఫస్ట్ సిబిటి 1 ఉండడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు సిబిటి 1 క్లియర్ చేస్తారో 1:8 రేషియోలో మన ఫిజికల్కి అనేది పిలవడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో రన్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1600 మీటర్ల రన్ 8 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాలి. ఎవరైతే అభ్యర్థులు ఫిజికల్ క్లియర్ చేస్తారో వాళ్ళందరికీ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్లో ఫిట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ఉండడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ అనేది 5 స్టెప్స్గా జరగడం జరుగుతుంది. దీని అందరూ గమనించుకోగలరు. అండ్ ఇందులో భాగంగా మనకి పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 3లో మనకి శాలరీ రావడం జరుగుతుంది. 21,700 నుండి 69,100 వరకు మనకు జీతం అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇది ఏంటంటే నార్మల్గా మనకు 8th పే స్కేల్ వచ్చిందంటే ఈ శాలరీలు అనేది హైక్ అవ్వడం జరుగుతుంది. సో మనకి 8th పే కమిషన్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సో మనకి ఈ శాలరీలు కాకుండా ఇంకొంచెం అప్డేటెడ్ శాలరీ, కొంచెం ఎక్కువ శాలరీ ఉంటుంది. సో దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ గట్టిగా చేయండి. సో అండ్ మనకు ఓవరాల్గా ఎన్ని ఫోర్సెస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి సహస్ర సీమా బల్, ఐటీబీపీ ఇండో టిబెట్ బార్డర్ పోలీస్, ఏఆర్ అస్సాం రిఫైల్స్, సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్. టోటల్ 7 ఫోర్సెస్ గాను 25,487 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పోస్టులు అనేది ఏంటంటే టెంటేటివ్ మాత్రమే. మనకి చాలా లైక్ లాస్ట్ 2-3 వేకెన్సీలు చూసుకుంటే 2024 నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇలాగే ఫస్ట్ 25,000 వేకెన్సీలు రిలీజ్ చేసినట్టు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది 24,000 పెంచినాడు. సో మనకి 2024 నోటిఫికేషన్ చూసుకుంటే 46,617 పోస్టులు అనేది రావడం జరిగింది. అండ్ 2025 నోటిఫికేషన్ చూసుకుంటే 39,481 పోస్టులు సిబిటి 1 క్లియర్ చేసిన తర్వాత 53,690 పోస్టులు అనేది పెంచడం జరిగింది. సో ఈసారి కూడా పోస్టులు అనేది పెరుగుతాయి. సో దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోండి, గట్టిగా ప్రిపేర్ కాండి. అండ్ పోస్టులు చూసుకుంటే బీఎస్ఎఫ్ నుండి ఎస్సీ వాళ్ళకు మేల్ వచ్చేసి 78, సిఐఎస్ఎఫ్ చూసుకుంటే 1,918 పోస్ట్ రావడం జరిగింది. సిఆర్పిఎఫ్ చూసుకుంటే 1,870, ఎస్ఎస్బి చూసుకుంటే 257, ఐటీబీపీ చూసుకుంటే 146, అస్సాం రిఫిల్ చూసుకుంటే 161, సహస్ర సీమా బల్ చూసుకుంటే 3 పోస్టులు అనేది ఎస్సీ క్యాండిడేట్ మేల్ క్యాండిడేట్స్కి రావడం జరిగింది. అండ్ ఎస్టీ మేల్ చూసుకుంటే బీఎస్ఎఫ్కి 58, సిఐఎస్ఎఫ్కి 1,391, సిఆర్పిఎఫ్కి 32, ఎస్ఎస్బి 167, ఐటీబీపీ 139, అస్సాం రిఫిల్స్ 302, ఎస్ఎస్ఎఫ్ 2. సో ఎస్టీ అభ్యర్థులకు 2,091 పోస్టులు అనేది మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. అండ్ ఓబీసీ మేల్ వచ్చేసి బీఎస్ఎఫ్ 113, సిఐఎస్ఎఫ్ 2,958, సిఆర్పిఎఫ్ 1,343, ఎస్ఎస్బి 412, ఐటీబీపీ 219,
అస్సాం రిఫల్స్ 278 అండ్ ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి 6 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అండ్ 5329 పోస్టులు అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీలు, ఇంకా మనకి స్టేట్ వేకెన్సీస్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ బీఎస్ఎఫ్ చూసుకుంటే 53, సిఐఎస్ఎఫ్ చూసుకుంటే 1321, సిఆర్పిఎఫ్ చూసుకుంటే 598, ఎస్ఎస్బి చూసుకుంటే 176, ఐటీబీపీ చూసుకుంటే 109, అస్సాం రిఫల్ చూసుకుంటే 157, ఎస్ఎస్ఎఫ్ చూసుకుంటే 2. సో ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 2416 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అన్రిజర్వ్డ్ అంటే ఏంటంటే ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో అందరూ వస్తారు. లైక్ ఎస్సీ వస్తుంది, ఎస్టీ వస్తుంది, ఈడబ్ల్యూఎస్ వస్తుంది, ఓబీసీ వస్తుంది. బీఎస్ఎఫ్ చూసుకుంటే 222, సిఐఎస్ఎఫ్ చూసుకుంటే 5547 పోస్టులు, సిఆర్పిఎఫ్ చూసుకుంటే 2523 పోస్టులు, ఎస్ఎస్బి చూసుకుంటే 752, ఐటీబీపీ చూసుకుంటే 486, అస్సాం రిఫల్ చూసుకుంటే 658 అండ్ ఎస్ఎస్ఎఫ్ చూసుకుంటే 10 పోస్టులు. అంటే 10,198 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఆల్ ఓవర్ ఇండియా మేల్కి కేటాయించడం జరిగింది. సో దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. ఓవరాల్గా బీఎస్ఎఫ్కి వచ్చేసి 524, సిఐఎస్ఎఫ్కి వచ్చేసి 13,135 పోస్టులు, సిఆర్పిఎఫ్కి వచ్చేసి 5,366, ఎస్ఎస్బికి వచ్చేసి 1,764, ఐటీబీపీకి వచ్చేసి 1,099, అస్సాం రిఫల్స్కి వచ్చేసి 1,556 పోస్టులు అండ్ ఎస్ఎస్ఎఫ్కి వచ్చేసి 23 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. అండ్ ఓవరాల్గా మేల్ వేకెన్సీస్ వచ్చేసి 23,467 వేకెన్సీలు అనేది మేల్ క్యాండిడేట్స్కి ఆల్ ఓవర్ ఇండియా భాగంలో వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఫీమేల్స్ చూసుకుంటే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఎస్సీ వచ్చేసి బీఎస్ఎఫ్కి 11, సిఐఎస్ఎఫ్కి 205, సిఆర్పిఎఫ్కి 15, ఎస్ఎస్బి 0 అండ్ ఐటీబీపీ 24, అస్సాం రిఫల్స్ 14, ఎస్ఎస్ఎఫ్ 0. సో కంప్లీట్ ఎస్ఎస్ఎఫ్ ఫీమేల్స్కి 0 ఉన్నాయి. అండ్ ఎస్టీ చూసుకుంటే ఓవరాల్గా ఎస్సీ ఫీమేల్స్కి వచ్చేసి 269 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎస్టీ చూసుకుంటే 7 పోస్టులు, ఎస్టీ 7, బీఎస్ఎఫ్కి, సిఐఎస్ఎఫ్ ఎస్టీ 152, సిఆర్పిఎఫ్ ఎస్టీ ఫీమేల్ 15, ఎస్ఎస్బి 0, ఐటీబీపీ ఎస్టీ ఫీమేల్ 25, అస్సాం రిఫల్స్ ఎస్టీ ఫీమేల్ 30, ఎస్ఎస్ఎఫ్ 0. సో ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే మీకు ఓవరాల్గా 222 పోస్టులు అనేది ఎస్టీ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే బీఎస్ఎఫ్కి 20, సిఎస్ఎఫ్కి 326, సిఆర్పిఎఫ్కి 27 అండ్ ఐటీబీపీకి 38, అస్సాం రిఫల్స్కి 25. 436 పోస్టులు అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వచ్చేసి బీఎస్ఎఫ్ 5, సిఐఎస్ఎఫ్ 150, సిఆర్పిఎఫ్ 8, ఐటీబీపీ 16. సో 189 పోస్టులు అనేది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఫీమేల్స్కి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అన్రిజర్వ్డ్ ఫీమేల్స్ వచ్చేసి బీఎస్ఎఫ్ 49, సిఐఎస్ఎఫ్ 623, సిఆర్పిఎఫ్ 66, ఐటీబీపీ 91, అస్సాం రిఫల్స్ 71. సో ఫీమేల్స్కి వచ్చేసి 904 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఫీమేల్స్ పోస్ట్ వచ్చేసి 1706 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డ్. సో మనం ఓవరాల్గా వేకెన్సీలు చూసుకుంటే 25,487 వేకెన్సీలు అనేది రావడం జరిగింది. ఇది టెంటేటివ్ మాత్రమే. 99
99.9% ఇవి టెంటేటివ్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సింపుల్గా ఎటు లేదన్నా సింపుల్గా 20,000 పోస్టులు అనేది మళ్ళీ యాడ్ అవుతాయి కంపల్సరీ. 99.9% నేను చెప్తున్నాను. గత వచ్చిన 5 నోటిఫికేషన్ల ప్రకారం, అనాలిసిస్ ప్రకారం కంపల్సరీ యాడ్ అవుతాయి. అది ఏ టైంలో అయినా యాడ్ కావచ్చు. ఎగ్జామ్ ముందు యాడ్ కావచ్చు, ఎగ్జామ్ తర్వాత యాడ్ కావచ్చు, ఫిజికల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా యాడ్ కావచ్చు. ఓకే, సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ అనేది గట్టిగా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ కాండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి, ఏజ్ లిమిట్ వచ్చేసి, ఎవరైతే అభ్యర్థులు జనవరి 2, 2003 నుండి జనవరి 1, 2008 మధ్యలో ఎవరైతే అభ్యర్థులు పుట్టారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 3 years. అంటే ఇప్పుడు 2003 కదా, 2003 మైనస్ 5 years చేయండి. 5 years చేస్తే 1998 కదా. 1998 జనవరి 2 నుండి 2008 వరకు ఎవరైతే అభ్యర్థులు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అండ్ ఓబీసీ కూడా సేమ్ 2003 కదా, 2003 మైనస్ 3 చేయండి, 2000. 2000 ఇయర్ నుండి 2008 వరకు ఎవరైతే ఓబీసీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసుకోండి. అండ్ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళందరికీ 3 years ఉంటుంది. అండ్ ఎన్సీసీ చేసిన వాళ్ళకి 5%, సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3%, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2% అనేది మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఏం లేదు, 5% అంటే ఏ సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 8 marks, 8 marks వచ్చేసి సి సర్టిఫికేట్, 4.8 marks వచ్చేసి బి సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు 2% అంటే 3.2 marks అనేది మనకి స్కోర్ కార్డ్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఎన్సీసీ ఉన్న క్యాండిడేట్స్కి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఎన్సీసీ ఉన్న క్యాండిడేట్స్, ఎన్సీసీ రిలాక్సేషన్ ఉంది కాబట్టి దీన్ని అందరూ యూజ్ చేసుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, పుదుచ్చేరి, చెన్నై. ఏపీ వాళ్ళకి ఈవీ సెంటర్స్. తెలంగాణ వాళ్ళు చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట. సో తెలంగాణలో సెంటర్స్ ఉన్నాయి అండ్ ఏపీలో సెంటర్స్ ఉన్నాయి. ప్రీవియస్గా సెంటర్స్లో ఎలాంటి చేంజెస్ లేదు, ప్రీవియస్గా ఉన్న సెంటర్లే ఉంచారు. సో ఏ సెంటర్ అయితే మీకు దగ్గర ఉంటుందో దాన్ని మీరు ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. అదే సెంటర్లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుండి 20 questions రావడం జరుగుతుంది. ఒక్క ప్రశ్న కరెక్ట్ అయితే 2 marks అంటే 40 marks. జీకే నుండి 20 questions రావడం జరుగుతుంది, 20 marks. అర్థమెటిక్ నుంచి 20 questions రావడం జరుగుతుంది, 40 marks. ఇంగ్లీష్ నుండి 20 questions, 40 marks. అంటే 80 questionలకు 160 marks, 60 నిమిషాల సమయం. అంటే మీకు 4 sections కాబట్టి ప్రతి సెక్షన్కి 15 నిమిషాలలో మీరు కంప్లీట్ చేస్తే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సిబిటి 1 అనేది ఈజీగా క్లియర్ అవుతుంది. సో సిబిటి 1 అండ్ 80 ప్రశ్నలు, 60 నిమిషాల సమయం కాబట్టి ప్రిపరేషన్ గట్టిగా చేయండి. ఎవరైతే అభ్యర్థులు
సిబిటి 1 క్లియర్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు మెజర్మెంట్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. మేల్స్కి వచ్చేసి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్, ఫీమేల్స్కి వచ్చేసి 1600 మీటర్స్ రన్ 8.5 మినిట్స్లో కొట్టేయాలి. సో మేల్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 150 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. సో ఇది గైస్ మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు మనం మెయిన్ టార్గెట్ ఏంటంటే సిబిటి 1 అనేది క్లియర్ చేయాలి. సిబిటి 1 క్లియర్ చేయాలంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్, జీకే 4 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో 20 క్వశ్చన్లు ఉంటాయి. 80 క్వశ్చన్లు 60 నిమిషాల సమయం. కరెక్ట్ అయితే 2 మార్కులు వస్తాయి, నెగిటివ్ ఉంటుంది 0.5. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎక్కువ నెగిటివ్ చేయకుండా కంపల్సరీ అన్ని గన్ షాట్ ప్రశ్నలు దిగేటట్టు ప్లాన్ చేసుకోండి. ప్రిపరేషన్ గట్టిగా చేయండి, ఎందుకంటే మనకి 8th పే కమిషన్ని దృష్టిలో ఉంచుకోండి. 8th పే కమిషన్ మిస్ అయ్యిందా అంటే 8th పే కమిషన్లో మనం జాబ్ కొడితే మన లైఫ్ సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఎవరైతే అభ్యర్థులు ఈసారి చెప్తున్నానండి, పర్టికులర్గా 2026లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ మిస్ అవ్వడం, ఫిజికల్ మిస్ అవ్వడం, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడే చూసుకోండి. 2026లో మీరు ఎగ్జాము అంటే ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ కాలేకపోతే 2027లో వచ్చే నోటిఫికేషన్ అసలే సెలెక్ట్ కారు, 2028లో వచ్చే నోటిఫికేషన్ ఇంకా అసలే సెలెక్ట్ కారు. ఎందుకంటే 2022లో అగ్నిపత్ స్కీమ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు 2026 తర్వాత 2026 డిసెంబర్, ఇంకొక 1 ఇయర్ ఉంటుంది, అప్పటికి రిటైర్ అయ్యి వస్తారు. రిటైర్ అయ్యి వచ్చిన అభ్యర్థులు లైక్ 50% పర్మనెంట్ అయినా 75% పర్మనెంట్ అయినా ఎవరైతే అభ్యర్థులు రిటైర్ అయ్యి వస్తారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది 10%. వాళ్ళు ఈ పోస్టులు తన్నుకొని వెళ్ళిపోతారు. అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యి రిటైర్ అయ్యి వచ్చిన అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ చిటికెలో కొట్టేస్తారు వాళ్ళు. అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు వాళ్ళకు. సో ఆల్రెడీ వాళ్ళు యూనిఫామ్ సర్వీస్ చేసి వస్తారు కాబట్టి ఖాళీగా ఉండడం ఇష్టం లేక మళ్ళీ యూనిఫామ్ సర్వీస్కే కంపల్సరీ ప్రయారిటీ ఇస్తారు. మెయిన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఇస్తారు. అండ్ సిఏపిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, ఈ 2 పోస్టులకి కంపల్సరీ వాళ్ళు పోటీకి వస్తారు, కాంపిటీషన్కి వస్తారు. ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడే మనం కొట్టాలంటేనే మనకు మస్తు దమ్దమ్ అవుతుంది, ఇక వాళ్ళు వచ్చినాక మనం కొట్టాలంటే ఇంకా దమ్దమ్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఈ 2025 నోటిఫికేషన్ ఓబీసీ తెలంగాణకు చూసుకుంటే 70 ఉంది కట్ ఆఫ్. 2026 తర్వాత అనుకో అది 110, 120 అవుతుంది. ఇక్కడ 70లు 80లు 90లు రావాలంటేనే మస్తు కష్టపడాలి. అసొంటిది నీకు 130 140 రావాలంటే ఇక నువ్వు ఏ రేంజ్లో చదవాలో ఆలోచించుకోండి. సో ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకుండా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ఐడి చెప్తాను, టార్గెట్ ఎస్ఎస్సి జీడీ 26 అన్న యూట్యూబ్ ఇన్స్టా ఐడికి నాకు మెసేజ్ చేయండి అండ్ కాల్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ టైం టేబుల్ కూడా నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో చేశాను, 1 మంత్ బ్యాకే చేశాను, 1.5 మంత్ అయింది. 2026 నోటిఫికేషన్ కోసమే చేసినాను. సో ఆ షెడ్యూల్ ఫాలో అయినా కానీ మీరు సింపుల్గా 120+ స్కోర్ చేస్తారు, 120+ స్కోర్ చేస్తారు. సో ప్రతి ఒక్క అభ్యర్థికి, అది మేల్ క్యాండిడేట్ అయినా ఫీమేల్ క్యాండిడేట్ అయినా, ఆల్ ద బెస్ట్. టైం వేస్ట్ చేయకండి, మంచిగా ప్రిపేర్ కాండి, మంచి రివిజన్ చేసుకోండి. ఈ 2026 నెక్స్ట్ డిసెంబర్
ఫస్ట్ వరకు ఈరోజు డిసెంబర్ 1, 2025. 2021 సారీ 2026 డిసెంబర్ 1 కల్లా మీరు ఫిజికల్ కంప్లీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటారు. ఫిజికల్ కంప్లీట్ చేసుకుంటే డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. Follow Target CISF 2026 YouTube channel for more updates regarding SSC GD Constable notification and Central Armed Police Force Sub Inspector Cadre notification.